इधर से जाइए। हाँ कुछ नहीं होगा, आ जाइए। सोचना नहीं, सोचे तो हो जाता है। फर्स्ट गियर में डाल लीजिए, चलिए। జెబ్వి మెట్లో ఉంటాయి కదా 2 సైడ్స్ స్నో, అట్లా ఉంది ఇక్కడ. అక్కడ కొండలన్నీ పైకి కనిపించినాయి, ఇప్పుడేమో మనం పైకి వచ్చేసాం, కొండలు కిందకి కనిపిస్తున్నాయి. సో సడన్గా అనుకోకుండా రైడ్ విత్ విజయ్ అండ్ శ్వేత కలిశారు. చాలా హ్యాపీ అనిపించింది. అది కూడా బ్యూటిఫుల్ లొకేషన్లో. నేను ఆగాలే వద్దా అనుకున్న టైంలో కరెక్ట్గా ఇట్లా వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఆగి ఫొటోస్ తీసుకుంటే కనిపించారు. సబిత ఒకతే సైకిల్ తొక్కుకుంటూ వచ్చింది. షీ సో గ్రేట్. వెరీ నైస్ టు మీట్ యూ. నామ్ ఆప్కా? శృతి. ఆల్ ద బెస్ట్ శృతి. ఓ రైట్ గుంజుతుంది బండి. అసలు ఏం కనిపించట్లేదు. నా కాలు ఇరుక్కుపోయినాయి, 2 కాళ్ళు. కిలోమీటర్స్ సర్చు 53, ప్యాంగ్ 120, లే 302. స్నోకి దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా మనము అంతకుముందు ఫోటో దిగి క్రాసింగ్ అయినప్పుడు చాలా హైట్లో కనిపించిన అవన్నీ ఇప్పుడు కొద్దిగా డౌన్కి వచ్చినాయి. సో ఇప్పుడు స్నోకి చాలా దగ్గరికి వెళ్తున్నాను. ఆ పైన ఉంది కదా, చాలా దగ్గరికి వెళ్తున్నాను. అప్పటి నుంచి కంటిన్యూగా హైలోకి వెళ్తున్నాను. ఓకే బాయ్. బ్యాటరీ చేంజ్ చేశాను తొందరగా. బ్యాటరీ చేంజ్ చేసి చూస్తే ఇప్పుడు మెమొరీ కార్డ్ అయిపోతుంది. అయ్యో, కరెక్ట్ టైంకి బ్యాటరీ అయిపోయిందని ఇప్పుడే చాలా ఫీల్ అయ్యి, ఎవరైతే లారీ అక్కడ అడ్డం పెట్టి ఆపేశారో ఆయనతోటే చేంజ్ చేయించుకున్నాను, లారీ డ్రైవర్ తోటి. ఆయన నా బ్యాటరీ చేంజ్ చేసిన తర్వాత అక్కడ లారీ తీస్తే అప్పుడు మిగతా వాళ్ళందరూ బయలుదేరారు. అమ్మయ్య అనుకున్నా. ఇప్పుడు ఆన్ చేయగానే చూస్తే మెమరీ కార్డు ఫుల్ అయిపోతుంది. మంచి లొకేషన్ రాబోతుంది. ఏంటంటే మనకి మంచి స్నో దగ్గరికి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా దగ్గరికి వెళ్ళే టైం కల్లా మెమరీ కార్డు మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి వచ్చిందేమో. సరే చూద్దాం లక్ ఎట్లా ఉందో. గ్రేట్, చాలా గ్రేట్. హాయ్. Yes, I am Sunil Saxena. Do you need some biscuit, chocolate, anything? I am traveling solo from Hyderabad. Oh wow. And you are traveling from which place? We have started from Manali. Okay. One of my friends was sick, so I sent her by car and I started. Okay. One of my friends is over here. Okay. Fine. That's so great. What's your name? Sabita. Sabita. Okay, Sabita. Carry on. I want to take some picture. Can we stop here? సబిత ఒకతే సైకిల్ తొక్కుకుంటూ వచ్చింది. షీ సో గ్రేట్.
Very nice to meet you. So I want to take one picture with you here. Yeah, definitely. You can exchange our social media sites. Okay. You are super girl. No, I'm not actually. So I think my friend is still there. Where? I didn't see. I think she stopped there. Front or back? Yeah, wait. Actually, I sent her 1 hour ahead because she. Yeah. Someone is there. Okay. Can you take the picture? Yeah. Because my hands. 1 second. I'll take out the helmet. Right? Yeah. Hold it. Hold it. Oh, thank you so much. అమ్మా ఆయాసం వస్తుంది. నార్మల్గా కంటిన్యూగా వెళ్తే ఏం ఆయాసంలాగా ఏం అనిపించట్లేదు. ఎక్కడైనా ఆగితే మాత్రం ఖచ్చితంగా ఆయాసం వస్తుంది. మేబీ హెల్మెట్ తీస్తున్నందుకు మేము. Wow, super. What a coincidence! Ride with Vijay. ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నా కానీ ఇప్పుడు టచ్ చేయలేదు. ఇప్పుడు టచ్ చేస్తున్నాను. నేను కాకపోతే నాకు సిగ్నల్ లేదు. సిగ్నల్ పోయినట్టు నీకు కూడా? సిగ్నల్ నేను కంప్లీట్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకొని ఉన్నా. ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టుకున్న సిగ్నల్ రా. సిగ్నల్ పెట్టట్లేదు అసలు నేను. అయిపోయింది. అవునవును. నిన్నైతే హారపులు ఉండే ఖర్చులా. చాలా దారుణంగా అయిపోయింది. అవునవును. నేను నార్మల్గానే వచ్చాను. మేబీ అడ్వెంచర్ అంతా ముందు ఉంటుందేమో. అవునా? నాకు తప్ప ఉంటుంది. అవునా? నాకు చాలా ప్రాబ్లం అయింది కింద. చాలా ఇట్లా స్ట్రైప్ ఉంది, ఇట్లా హైట్ ఉంది, ఫుల్ వాటర్ వస్తున్నాయి. ఇది హెవీగా ఉంది కదా, మనకు అక్కడే ప్రాబ్లం అయింది. అవునా? హాయ్ శ్వేత, బాగున్నాను. ఎలా ఉన్నారు? సోలో. ఓ భలే కలిసారే మీరు అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వెళ్ళిపోయింటారు, ఆ రూట్లో వెళ్ళిపోయింటారు అనుకున్నాను నేను. సో సడన్గా అనుకోకుండా రైడ్ విత్ విజయ్ అండ్ శ్వేత కలిశారు. చాలా హ్యాపీ అనిపించింది. అది కూడా బ్యూటిఫుల్ లొకేషన్లో. నేను ఆగాలే వద్దా అనుకున్న టైంలో కరెక్ట్గా ఇట్లా వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఆగి ఫొటోస్ తీసుకుంటే కనిపించారు. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే తెలుగులో మాట్లాడుతున్నాము, అదొకటి. అండ్ నెక్స్ట్ విజయ్ నాకు చాలా రూట్లో ఎక్కడెక్కడ ఏంటి అన్ని ఏం లేదు, ఏం టెన్షన్ పడక, అంతే ఈజీగా వెళ్ళిపోతాను. ఓకే, చిన్న చిన్న పనులు ఈజీగా అవుతున్నాయి, మనం ఈజీగా అవుతాం. మనం
ఫస్ట్ నుంచి హైప్ క్రియేట్ చేసుకున్నాం అనుకో, అమ్మా ఇంత ఆఫ్ రోడింగ్ అంత ఆఫ్ రోడింగ్ భయం అవుతుంది. ఓకే. మనం మెల్ల వెళ్ళిపోతా ఉంటే ఈజీ అయిపోతుంది. సో అది ఎంజాయ్ చేయాలంటే ఈ వ్యూని రోడ్ని ఎంజాయ్ చేయాలి. ఓకే. చలో బాయ్. ఓకే బాయ్ బాయ్. రైట్ చేయండి. టేక్ కేర్. థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. Okay, okay. Bye bye. Nice to see you in better place. Good place. Okay. ఓ సైకిల్ గర్ల్ని కలిసామో వాళ్ళు ఇక్కడ అంతా కలిసి వచ్చిన. హలో. హలో. ग्रेट, చాలా గ్రేట్. नाम आपका? श्रुति. ऑल द बेस्ट श्रुति. దగ్గర దాకా వెళ్తాము అనుకున్నాం కదా, ఇదిగో వచ్చేసాం దగ్గరికి. నేను ఎప్పుడు జబ్ వి మెట్ సినిమా చూసినప్పటి నుంచి ఎప్పుడు అనుకునేవాడిని ఎట్లా ఉంటాయో ఇదంతా అని. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇట్లా వెళ్తూ ఉంటే పక్క నుంచి ఇంత పెద్ద పెద్ద ఐస్ కొండలు. హాయ్, ఐ వాంట్ టచ్ యూ. ఓ అక్కడ కొండలన్నీ పైకి కనిపించినాయి. ఇప్పుడేమో మనం పైకి వచ్చేసాం, కొండలు కిందకి కనిపిస్తున్నాయి. అప్పుడు నేను అన్నా కదా దుప్పటి పరిచినట్లుంది అని. నిజంగా కూడా అట్లనే ఉంది. నాకు అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మాట్లాడుకున్నానేమో వీడియో తీయట్లేదు. సో ఇది నాకు ఈ ఏరియాకి రావడం అంటే హిమాలయాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకటే ఒక మూవీ కంటిన్యూస్గా గుర్తొస్తుంది, ఎవడే సుబ్రహ్మణ్యం. కాదు ఎవడే సుబ్రహ్మణ్యం కాదు. అనుకుంటా ఎవడే సుబ్రహ్మణ్యమా, విజయ్ దేవరకొండ అండ్ నాని భయ్య చేసింది. ఐ లవ్ యూ మనీ. డబ్బులేమో ఐ లవ్ యూ మనీ అంట. మనీ అంటే డబ్బులే కదా. వచ్చా ఆ మనీ వేరే, ఈ మనీ వేరే. ఓకే, ఆ మనీ ఈ మనీ కాదు. కరెక్టే, ఎవడే సుబ్రహ్మణ్యం. వావ్, దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా ఎట్లుంది అసలు.
చేతులు నొప్పులు పడుతున్నాయి. ఎక్కడెక్కడైతే అట్లా వాటర్ క్రాసింగ్స్ అట్లా ఉందో అక్కడంతా కంపల్సరీ చేతులు బాగానే పుడుతున్నాయి. ప్లేస్ సరిపోదు, నేను ఆగి వీళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్తా. జబ్వి మెట్లో ఉంటాయి కదా 2 sides స్నో, అట్లా ఉంది ఇక్కడ. వావ్, ఆగి ఫోటో తీసుకోవాలన్నది కానీ వెనకాల వెహికల్ వస్తుంది. అసలుకే ఆయనకి హారన్ కొట్టి మరీ జరుపుకొని వచ్చాను నేను. అయ్యింది అది ఇప్పుడు ఆయన నాకు హారన్ కొడుతున్నాడు. అమ్మా కంటిన్యూస్గా అట్లనే ఉంది. అమ్మా అట్లాంటి ప్లేసెస్లో నుంచి రాగానే చాలా ఆయాసం వస్తుంది. అమ్మా ఎంత దుమ్ము వస్తుంది. వాటం తగిలింది. తొందరగా వెళ్ళి దాన్ని క్రాస్ చేయడం అస్సలు కాదు, చాలా కష్టం. హెల్మెట్ లోపల చెమటలు, కానీ చలి. చాలా దారుణంగా ఉంది, ఇదే దారుణంగా ఉంది. ఇక అక్కడ ఎట్లుంటుందో ముందు, అది దారుణం, అసలైన దారుణం అంట అది. అయినా కొద్దిగా బ్యాడ్ రోడ్స్లో కొంచెం వెళ్ళిపోతున్నాం, కానీ ఎక్కడైతే వాటర్లో క్రాస్ చేసుకుని వెళ్ళాలో అక్కడే ప్రాబ్లం అవుతుంది. స్కిడ్ అవుతుంది మెయిన్ ఏంటంటే, అసలు ఎట్లా స్కిడ్ అవుతుంది. అక్కడి నుంచి రాళ్ళపైన వాటర్ వెళ్ళి తర్వాత దానిపైన వెహికల్స్ వెళ్ళి స్మూత్ అయిపోయింది. ఇదేంటి కలేజా సినిమాలో లారీన్ లాగా చేసేసారు. కలేజా సినిమాలో రాజస్థాన్లో భోజనం పెట్టి ఖాళీ అయిపోతుంది కదా, అట్లా. అమ్మా చాలా ఆయాసం. ఏంటంటే చైన్ అయిపోతుంది నాకు, దానివల్ల గొంతు ఎండిపోయింది. ఈ దారుణమైన రూట్ దాటిన తర్వాత ఖచ్చితంగా 10 to 15 minutes
రెస్ట్ తీసుకోవాల్సిందే. నేను ఈ దారుణాలు చూపించలేను. కెమెరా ఆపేస్తా, ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదన్నా అక్కడ ఆన్ చేస్తా. ఎవరు ఆగట్లేదు. నా వెనకాల ఎవరైనా ఆగితే నేను కింద పడితే లేపుతారని. ఎందుకంటే పెద్దగా ఉంది కదా వాటర్ క్రాసింగ్. మెయిన్ మధ్యలో ఏంటంటే గుంతలు ఉన్నాయి, పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. సరే, కింద పడితే ఎవరో ఒకరు వస్తారులే లేపడానికి కదా. ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటే ఇంకింతే సంగతులు అయ్యేటట్లు నేను ఆపని. ఓ రైట్కి గుంజుతుంది బండి. ఆహా, సాలిడ్ గుంత. అమ్మా ఏంటి అమ్మా, ముందు చూడు. ఏమైందంటే ఇటు సైడ్ నుంచి వద్దామని చెప్పి ఇది ఇక్కడ వస్తుంటే ఇక్కడ చాలా పెద్ద గొంతుంది. అది నాకు కనిపించలేదు. సో యాక్చువల్గా ఇటు నుంచి రావాల్సింది. నేను పెద్ద వెహికల్స్ ఇటు వస్తున్నాయి కదా అని ఇటు వచ్చాను. గుంతలో ఇరుక్కుంది. గుంతలో పడింది. ఇట్లా బ్యాక్టీరియా అయితే లిటరల్గా కింద దిగిపోయింది ఇక్కడ. అమ్మా అబ్బా, అమ్మా వాళ్ళని ఆగమని చెప్పాను. వేరే వెహికల్ వస్తుంటే అది వెళ్ళిపోయేదాకా ఆగమంటే ఆగారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు స్టార్ట్ అయ్యారు. इधर से जाइए. हाँ, कुछ नहीं होगा, आ जाइए. सोचना नहीं, सोचे तो हो जाता है. फर्स्ट गियर में डाल लीजिए. चलिए.
నేను ఆయనకి ఎక్కడి నుంచి వెళ్ళాలో రూట్ చెప్పాను. అది నాకు కూడా ఎవరన్నా అట్లా రూట్ చెప్పింటే నేను ఆయనలాగా నీట్గా వెళ్ళిపోయేవాడిని. కానీ అక్కడ ప్రాబ్లం అయింది దానికి. కాకపోతే బుల్లెట్ కదా వెళ్ళిపోయింది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. లొకేషన్ అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా ఓపెన్ ప్లేస్ ఎక్కువ కనిపిస్తుంది. సో చాలా దూరంలో కొండలు అట్లా కనిపిస్తున్నాయి. బైకర్స్ లేరు అసలు. అంటే టువర్డ్స్ లదాఖ్ సైడ్ వెళ్ళే బైకర్స్ అయితే లేరు అసలు. ఎదురొచ్చే వాళ్ళు అప్పుడప్పుడు ఎదురొస్తున్నారు కానీ వెళ్ళే వాళ్ళు లేరు. ఈ గొర్రెలు, కొండ గొర్రెలు, మంచు కొండల మధ్యలో ఉండే గొర్రెలు ఎంత ఊళ్ళు ఉన్నాయి. భలే ఉంది ఇది. బుజ్జి మేక. ఇంతకు ముందు దాకా కార్లు చాలా కనిపించినాయి, ఇప్పుడు కార్లు కూడా కనిపించట్లేదు. అక్కడక్కడ ఈ ట్రక్కులు ఒకటే కనిపిస్తున్నాయి. మొత్తం ఓపెన్ ప్లేసే, చుట్టూ కొండలు, మధ్యలో గొర్రెలు. ఆగు, గొర్రెలాగా తలకాయ కింద వేసుకుని వెళ్ళిపోతుంటావు చూడవా? ఓలో మన వెళ్ళిపోతుంది. ఇదేంటి హెలిప్యాడ్ లాగా ఉంది. లే 268 up to 7 kilometers. అంటే టెంట్లో, అకామిడేషన్ టెంట్లో మరి పని చేసే వాళ్ళకి లేదు, టూరిస్టులకే. సూపర్ ఉంది రోడ్ అయితే. ఇక్కడ మొత్తం ఇట్లా అంతా ఇటు చూసిన ఓపెన్ ప్లేస్, మధ్యలో అక్కడక్కడ క్యాంపింగ్స్. కానీ ఆ ప్లేస్లో మాత్రం భయంకరంగా దుమ్ములేస్తుంది. ఒక చోట మాత్రం చాలాసేపు కొన్ని కిలోమీటర్లు దుమ్ములో పోవాలంట. అది వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా రైన్ కోట్ వేసుకోమని చెప్పి నాకు చెప్పారు. సో ఈ క్యాంపింగ్స్ మిలిటరీ క్యాంపింగ్స్ ఇవి. దుమ్ములోకి వెళ్ళినప్పుడు రైన్ జాకెట్ వేసుకున్నాను. లేవ్ 252 ప్యాంగ్లాంగ్లో
158. हाँ आ रहा हूँ सर. నేమ్ ఎంట్రీ చేయించుకొని బైక్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని పంపించేశాడు. ఒక్కసారి ఈ కొండలు చూడని. జనరల్గా మనకి లదాఖ్ కన్నా కొడితే ఇట్లా కొండలు వస్తాయి కదా, ఇట్లా కొచ్చగా ఎండింగ్ అంతా ఇట్లా కొచ్చగా ఉన్నట్లు అట్లా ఉంది. అనుకుంటున్నా అంత లోపల వచ్చింది. ఒక బోర్డర్ దగ్గర ఎంట్రీ అయింది, ఇంకో బోర్డర్ ఉంది. ఇక్కడ 2 చెక్ పాయింట్స్ ఉన్నాయి. ఓ చలో शुरू हो जा मामू, देखने से कोई फायदा नहीं है. अलग 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 है. ओके मामा వెనక టైర్కి ముందు టైర్కి కోఆర్డినేషన్ లేకుండా పోయింది. ముందు టైర్ లెఫ్ట్కి వెళ్తుంది, వెనక టైర్ రైట్కి వెళ్తుంది. వైన్ షాప్ భలే ప్లేస్లో పెట్టావు కాక. నీ గురించి చెప్పకూడుతున్నా. చాలా దమ్ము వస్తుంది. బండి ఎత్తుకొని కూడా పోలేదు, నడిపించుకుంటూనే పోతున్నా. ఆయన ఇంత దమ్ము వచ్చింది. भाई और कितने होंगे ऐसे? 2 है. ओके 2 ने कदा. हाँ हाँ ले 251 202
మళ్ళీ ఇక్కడ ఏదో చెకప్ పాయింట్ ఉంది. हाँ हाँ हैदराबाद से आ रहा हूँ. हाँ RT-PCR इधर मनाली में कराया था. यहाँ से आप लोग लद्दाख के अंदर एंट्री होगा. हाँ ये लद्दाख का बॉर्डर स्टार्ट होता है. ओके. फिर यहाँ पे लद्दाख होती है. हाँ. यहाँ का लद्दाख पुलिस है. टोटल कितना बाइक है आप लोग? एक ही है. आप एक है. हाँ बाकी सब अलग अलग है. अलग है. ठीक है सर. पहले आप बाइक कर दीजिए यहाँ पे, फिर आगे पीछे. RT-PCR अभी करा के लेके आ रहा. अभी कर दीजिए. हाँ इधर नहीं, इधर भी है. इधर भी है. हाँ पहले RT-PCR कर देते हैं. जी ओके. थैंक यू सेम टू यू. సో ఇక్కడ నుంచి మనకి నో రోడ్స్ అనే ప్లేస్ ఇక్కడనేమో, కొంత దూరం నో రోడ్స్ అన్నారు. ఆహా, భయంకరమైన మట్టి అనే ప్లేస్కి వచ్చేసాం మనం. ఇక్కడ ఆపి ఈ దరిద్రం అంతా రికార్డ్ చేయడం ఎందుకు, ఆపేస్తా, కెమెరా ఆపేస్తా. ఇంత దారుణంగా ఉంది కదా, ఇదేముంది చూసేది అంత వింత కాదు కదా. నా కాలు ఇరుక్కుపోయినాయి, 2 కాళ్ళు చూడు. అసలు ఏం కనిపించట్లేదు. ఒక వెహికల్ వెళ్ళింది, ఆ వెహికల్ వెళ్ళిపోయేదాకా అసలు ఏం కనిపించలేదు. నిన్న పోకపోతే నాకు రూట్ ఎట్లా, పక్క నుంచి వెళ్ళొచ్చు కానీ పక్కా దిగిపోతుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను కాలు ఇట్లా కింద పెడితే నాకు అర్థమవుతుంది, కాలు ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ దుమ్ములో నేను కనిపిస్తున్నానా? లేదు. ఆగిపోయాడు ఆయన కూడా. ఆయన పోతే ఆయన టైర్స్ అడుగులపై నుంచి పోదామని నేను ట్రై చేస్తున్నా. టైర్స్ అడుగులు లేకపోతే ఇట్లా ఉంటుంది, అసలు దారే తెలియట్లేదు. జారింది.
ఎంత దూరమో ఇంకా ఈ ప్రయాణం. ఇప్పుడు దాకా లారీ అడుగుల్లో వచ్చేసాను. ఇప్పుడు లారీ అడుగులు లేవు.